హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆద్య కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఆద్య ఏంటి ఈరోజు విశేషాలు ఏంటి? ఈరోజు వ్లాగ్ ఏంటి? కుర్రోళ్ళు అందరూ ఎదురు చూస్తుంటారు కదా. ఉన్న 10 మంది అయినా 20 మంది అయినా 30 మంది అయినా ఆడియన్సే కదా. వాళ్ళని ఎంగేజ్ చేస్తేనే 1000 మంది 2000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది వస్తారు. ఏమంటావు? అవును మాయా, అవునట్టు యూట్యూబ్ లో 2027 నుంచి కొత్తగా పెట్టారంటే ఏంటి మాయా? అంటే వాచ్ అవర్స్ 4,000 నుంచి 8,000 వరకు ఇలా పెంచారంటే ఏంటి? మనం రీచ్ అవ్వగలమా? అవును, నేను కూడా యూట్యూబ్లో చూసా. దగ్గర చాలా మంది వీడియోస్ పెడుతున్నారు. ఇక నుంచి 2027 ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వాచ్ అవర్స్ అయితే మారిపోతున్నాయి. 4,000 వాచ్ అవర్స్ కాస్త 8,000 అవర్స్కి మారిపోతుంది. సో ఏంటంటే మనం గట్టిగా వీడియోస్ చేసి ఈ 4 నెలల 5 నెలల టైం ఉంది ఫిబ్రవరికి, అంతే. మ్యాక్సిమం 5 months ఉంది. ఈ 5 monthsలో కంప్లీట్ చేసేస్తే మోటివేషన్ అయిపోతుంది. లేదు ఇంకా టైం పడుతుంది అంటే 8,000 వాచ్ అవర్స్ కూడా పెద్ద గగనమేం కాదు, పెద్ద కష్టమేం కాదు. 1,50,000 వ్యూస్ వస్తే అనుకుంటా 4,000 వాచ్ అవర్స్ వస్తాయి. లేదా 2,00,000 వ్యూస్ వస్తేనో ఒక 10 minutes వీడియోకి 4,000 వాచ్ అవర్స్ కాకపోతే 8,000 వాచ్ అవర్స్, 8,000 కాకపోతే 16,000 వాచ్ అవర్స్. వాచ్ అవర్స్ ఎన్ని ఉన్నాయనేది మన టార్గెట్ కాదు. మన టార్గెట్ యూట్యూబ్ చరిత్రలో నిలిచిపోవాలి. ఎంత టైం పడుతుందో నిలిచిపోవడానికి? అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు కదా మనకి. నువ్వు కంటెంట్ రెగ్యులర్గా పెట్టి డైలీ వ్లాగ్స్ పెడితే వాళ్ళు చూస్తారు. అంతేగాని ఒక రోజు పెట్టి అమావాస్య వచ్చింది, 2 రోజులు పెట్టి పున్నం వచ్చిందంటే పడవదు. అవును, ఈ రోజు నుంచి డైలీ పెట్టాలి. మరి పెట్టాలి, చెప్తున్నాను కదా. వాచ్ అవర్స్ పెరుగుతున్నాయని డిస్కరేజ్ అవ్వకండి, పెరుగుతూనే ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మేబీ పెరగచ్చు. బట్ అది దృష్టిలో పెట్టుకోకండి. మీ కంటెంట్ మాత్రం రెగ్యులర్గా పెట్టండి. ఈ 8,000 వాచ్ అవర్స్ కూడా ఎందుకు పెంచుతున్నారంటే యూట్యూబ్లో క్రియేటర్స్ ఎక్కువైపోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు వీడియోలు. సో దానివల్ల ఏంటంటే మోటివేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి రెవెన్యూ అనేది ఇవ్వాలి కాబట్టి, సో దానివల్ల క్రియేటర్స్ కొంచెం లేట్గా వస్తారు కదా. ఈలోపు మనం యాడ్స్ ఇచ్చేటోళ్ళని మనం పట్టుకొస్తే సో క్రియేటర్స్కి రెవెన్యూ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి సో ఈ పాలసీని అయితే తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మోనిటైజేషన్ అయిపోయిన పాత క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా మార్పులు వస్తాయంటే వాళ్ళకి ఏమంటి మార్పులు రావు. వాళ్ళు యథావిధిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడండి, మేము కష్టపడతాం, మీరు కష్టపడండి, ఓకేనా? సో ఈ వీడియో అయితే మీకు చెప్పాలనుకున్నాను. అది మరి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.